ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనము. మనము మంచి ఉప్పు కాగలుగుటకు రెండవ మెట్టు ఏదనగా సంఘటనలలో ఆదరణ. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనము. అర్థపూరితమైన మాటలు ఇవి. మనము ఎప్పుడైతే హృదయంలో క్రీస్తు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితిమో వెంటనే మనము అది వరకు ఎన్నడూ ఊహించని పరిస్థితిని ఎదుర్కొనవలసి ఉండుట కనుకొందుము. మారు మనసు పొందక పూర్వము స్నేహితులు, బంధువులు, తల్లిదండ్రులు మనలను ఎంతో మెచ్చుకొని చిందురు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువునకు లోబడుటకు నిశ్చయించుకుంటేమో వెంటనే మిత్రులు శత్రువులుగా మారిపోదురు. మనలను బహుగా ప్రేమించిన సహోదర సహోదరీలు, బిడ్డలు, తల్లిదండ్రులు మనలను ద్వేషించ మొదలెడుదురు. మా కుటుంబంలో నేనే జ్యేష్ఠ కుమారుడను. బాల్యం నుండి నా తల్లిదండ్రులు, సహోదర సహోదరీలు నన్ను బహుగా ప్రేమించిరి. నన్ను గాయపరిచినట్టు లేక నాకు నొప్పి కలిగించినట్టు ఒక్క మాటైనను వారు పలుకలేదు. ఎప్పుడైతే నేను క్రైస్తవుడినైతినో ప్రభువైన యేసుక్రీస్తు నా స్వంత రక్షకుడై నా జీవితమును మార్చివేసి నా చెడు మార్గముల నుండి నన్ను తప్పించి నాకు నూతన జీవమును అనుగ్రహించెను. అప్పుడు నా బంధుమిత్రాదులు నన్ను త్రోసివేసిరి. 1933లో నేను ఇండియాకు తిరిగి రాగా ముంబైలో వారు నన్ను కలుసుకొనుటకు వచ్చిరి. అది వరకే నేను ప్రభు నా జీవితంను ఎట్లు మార్చివేసెను ఆ వివరములు తెలుపుచు మా తండ్రికి పెద్ద ఉత్తరం రాసి తిని, నీవు క్రైస్తవుడు వైతివని మీ అమ్మకు నాకు మట్టికే తెలుసునని చెప్పి మా తండ్రి ఇంకనూ ఇట్లనిరి, నీవు క్రైస్తవుడుగా ఉండుటకు మాకేమీ అభ్యంతరం లేదు. నీవు క్రైస్తవ కూటములకు వెళ్ళుట ఆపు చేయుము. ఎక్కడికైనా వెళ్ళు, ఏమైనా చేయుము. అయితే ఈ ఒక్క మనవి మన ఇంటిలో ఉన్నంత కాలము నీవు క్రైస్తవుడవని చెప్పుకొనవద్దు. అప్పుడు నా తండ్రితో ఇట్లాంటిని, ప్రభువైన యేసుక్రీస్తు నా జీవితంను మార్చి వేయని ఎడల ఇప్పటికీ కూడా పాపంలోనే జీవించడి వాడను. డబ్బంతా దారపోస్తూ దుర్మార్గపు పనులు చేయుచుండేది వాడను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నన్ను రక్షించి మార్చివేసి నాకు నూతన జీవం ఇచ్చిన్నాడు. మీకు రక్షణ మార్గం చూపించుటకు ఆయన నన్ను పంపియున్నాడు. నేను ముక్కు నోరు మూసుకొనిన ఎంతకాలం జీవించగలను? అదే విధముగా ఇప్పుడు నా ప్రభువు నాకు జీవమై ఉన్నాడు. నేను ఆయనను బొంకితే జీవించడం ఎలాగూ? అలాగైతే ఇంటికి రావద్దు అని మా తండ్రి అన్నారు. అమ్మతో దేవునికి మొదటి స్థానం ఇవ్వవలనంటిని. కాని అంతకంతకు ఆమె ఏడుపు అధికమగుట చూడగా ఈ తలంపు నాకు వచ్చినది. అమ్మను గురించి నేను ఇంటికి వెళ్ళేదను. నా తల్లి కదా, ఆమెను గనపరచవలెను. ఏ 4 దినముల కొరకు వెళ్ళేదెను. ఈ సంగతి ఆమెకు చెప్పబోచుండగా ఏదో నా గొంతుకలో పట్టుకొనినట్లు అయి నోటి నుండి మాట రాకుండెను. కొన్ని క్షణములలో ఈ మాటలు నా చెవిని పడెను. తల్లినైనను, తండ్రినైనను, సహోదరుడినైనను, సహోదరినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. అప్పుడు నా తల్లితో, అమ్మా, నేను రాలేను, నాకు నా దేవుడే ప్రాముఖ్యము అని అంటిని. అప్పుడు వారిద్దరూ నన్ను ముంబైలోనే వదిలివేసి వెళ్ళిపోయిరి. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.